ఎస్ఎస్సి బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్స్ నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. బోర్డుకు సంబంధించిన కంప్యూటర్ వర్క్ సికింద్రాబాద్లోని మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. అయితే బోర్డు అసలైన వెబ్సైట్లను పోలినట్లుగా 2 నకిలీ వెబ్సైట్స్ ను సంస్థ గుర్తించింది. వెంటనే బోర్డు అధికారులకు విషయాన్ని తెలియజేయక వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్సైట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఎస్ఎస్సి బోర్డు కార్యాలయం నుంచి అందిస్తారు. ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన వెబ్సైట్ లాగానే 2 నకిలీ వెబ్సైట్లని గుర్తించడం జరిగింది. ఆ వెబ్సైట్లతోనే అసలైన వెబ్సైట్కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎస్ఎస్సి బోర్డు అధికారులు నిన్న సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ నిర్వహణ పనిలో అధికారులు ఉన్న సమయంలో ఈ నకిలీ వెబ్సైట్లు నెట్టింటిలో చక్కర్లు కొట్టడంతో అధికారులకి డౌట్ వచ్చింది. ఆ డౌట్ మేరకే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోర్డుకు సంబంధించిన కంప్యూటర్ వర్క్ అంతా కూడా సికింద్రాబాద్లోని మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తుంది. వారు ఈ వెబ్సైట్కి సంబంధించిన నిర్వహణ మొత్తం కూడా వాళ్ళే చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇలాగే గవర్నమెంట్ వెబ్సైట్కి సంబంధించి ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించిన వెబ్సైట్ లాగానే మరో 2 నకిలీ వెబ్సైట్లను కూడా గుర్తించడం జరిగింది. వెంటనే ఎస్ఎస్సి బోర్డు అధికారులకి ఈ విషయాన్ని వాళ్ళు ఎవరైతే నిర్వహణ అధికారులు ఉన్నారో వాళ్ళు సమాచారం అందించడంతో వాళ్ళు నేరుగా ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్కి తెలియజేయడం జరిగింది. దీనిపైనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నకిలీ వెబ్సైట్లను తొలగించాలి, ఎందుకంటే ఒరిజినల్గా ఉన్న వెబ్సైట్కి దానివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి ఈ నకిలీ వెబ్సైట్లను కూడా 2టిని పూర్తిగా తొలగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనిపైనే ఇప్పటికే సైబర్ క్రైమ్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ నకిలీ వెబ్సైట్లని ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన ఏవైనా ఇన్స్టిట్యూట్స్ క్రియేట్ చేశాయా? ఎందుకంటే కొన్ని హిట్స్ వస్తుంటాయి, వాటిని వెబ్సైట్ క్లిక్ చేస్తే సేమ్ ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన వెబ్సైట్ని చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు క్లిక్ చేస్తూ దానిలో ఉన్న సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే చాలామంది ఇలా సేమ్ ఎస్ఎస్సి బోర్డుకు లాంటి పేజీనే తయారు చేసి అది క్లిక్ చేసినట్టు వాళ్ళ దాంట్లో ఉన్న సైట్లో సమాచారాన్ని కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇలా ఏదైనా ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. దీనిపైన పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే నకిలీ వెబ్సైట్లకు సంబంధించిన సమాచారం ఎస్ఎస్సి బోర్డులు అధికారులు పోలీసులకు అందించడం జరిగింది. వాళ్ళు దీనిపైన దర్యాప్తు చేసి వాటికి సంబంధించిన వెబ్సైట్లో నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిని తొలగిస్తే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. 2 మార్చి, ఏప్రిల్లో ఎగ్జామ్స్ నిర్వహించే, ఎందుకంటే పిల్లలకు సంబంధించిన హాల్ టికెట్స్ అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్కి సంబంధించి ఇప్పుడు అధికారులు ఎగ్జామ్ నిర్వహణ పనిలో ఉండగా ఇలా 2 నకిలీ వెబ్సైట్లకు సంబంధించి నెట్టింట్లో చక్కర్ కొట్టడంపై అధికారులని అప్రమత్తం చేసి ఆ సైట్లను తొలగించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఎవరు క్రియేట్ చేశారనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.